మిస్ అయిపోయింది. హే హాయ్. 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 ఇప్పుడు వచ్చావా ఆఫీస్కి? అవును, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, ఇప్పుడే వచ్చా. ఓకే, పక్కనే పార్క్ ఉంది, వెళ్దామా? ఓకే. హే రామ్, ఎందుకు చాలా సంతోషంగా ఉన్నావు? ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యావా? లేదు. మరి ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? అయినా ఏంటి ఈరోజు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు? అదేంటో మీ అమ్మాయిలు అబ్బాయిని హ్యాండ్సమ్గా ఉన్నావని చాలా సింపుల్గా చెప్తారు. అదే మా అబ్బాయిలు మీ డ్రెస్ బాగుందని చెప్పలేం. హే రామ్, ఏంటి ఎవరిదైనా డ్రెస్ నచ్చిందా? డ్రెస్ కాదు, అమ్మాయి నచ్చింది. అవునా? ఎవరా అమ్మాయి? మాట్లాడావా? ప్రపోజ్ చేశా, యాక్సెప్ట్ కూడా చేసింది. వావ్, గుడ్. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి పేరేంటి? చెప్పు చెప్పు. తెలీదు. నాకు అర్థమైంది నువ్వు అమ్మాయితో మాట్లాడలేదని. నో ప్రాబ్లం, యూ విల్ ఫైండ్ సమ్వన్ హూ లవ్స్ యూ. తనే నా సీత. నా ప్రేమ నిజమైతే తనే నన్ను వెతుకుంటూ వస్తుంది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, బ్యాక్ టు హోమ్. చలో, లెట్స్ టేక్ సెల్ఫీ. ఓకే రా. సరే గుండు. హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని. హలో. హలో, ఐ ఓకే? ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయా. వెళ్ళా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అదే మీరు ఎక్కడికి వెళ్ళాలి? అది నేను ఎస్ఎన్ నగర్కి వెళ్ళాలి. నేను బేగంపేట వెళ్ళాలి. ఓ అవునా? ఓ చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. నేను బేగంపేట వెళ్ళాలి, మీరు ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి. సో నేను క్యాబ్ బుక్ చేస్తా, మన ఇద్దరం కలిసి వెళ్దాం. మీరు ఎస్ఆర్ నగర్లో డ్రాప్ అయిపోండి, నేను బేగంపేటలో డ్రాప్ అయిపోతా. ఓకే? అంటే అంటే క్యాబ్ షేర్ చేసుకుందాం అంటున్నా. క్యాబ్ షేర్ అని చూపిస్తుంది. 300 రూపీస్. ఓ 300 రూపీస్. ఇది వెళ్ళిపోయినట్టుందిగా. మీకు ఓకేనా? 1 మినిట్, ఒకసారి చెక్ చేసుకుందాం. అమ్మదినమ్మా, ఇప్పుడు ఎలా మేనేజ్ చేద్దాం? ఓకే, యూ క్యారీ ఆన్. నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఓ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బాయ్. అబ్బా, అలా ఆ రోజు 100 రూపాయలు నాతో లేకపోవడం వలన తర్వాత మీరెవరిని ప్రేమించలేదా? ప్రేమ ఒకసారే పుడుతుంది, పుట్టిన ప్రేమ మనతోనే పోతుంది. మీరు ఇంకా తనని ప్రేమిస్తున్నారా? ప్రేమించడమా? నేను పెళ్లి చేసుకోబోయేది కూడా సీతని. ఏంటి పెళ్ళా? సీతతోనా? విడిపోయామన్నారు. మీలాగ పెళ్లికి ముందు కలిసి కారణాలు తెలుసుకొని పెళ్లి తర్వాత విడిపోవడానికి నేను సీత పక్కపక్కనే లేవు. నా మనసులో సీత, సీత మనసులో నేను ఉన్నాము. ఒక నెల ముందు ఇదే కేఫ్లో ఇక్కడ కూర్చుంది. ఆఫ్టర్ 4 years సీతని ఇక్కడే చూశాను. హే హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? ఎవరు మీరు? మనం ఒకసారి కలిసాం, గుర్తుందా? అవునా? ఎప్పుడు? 4 years బ్యాక్ సిటిఎస్ కంపెనీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత క్యాబ్ సెట్ చేసుకుందామన్నారు.
నేను నో అన్నాను. సారీ అండి, ఆ రోజు నాతో మనీ లేవు, అందుకే మీతో రాలేకపోయాను. హా, గుర్తొచ్చింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అమ్మయ్య. మీ పేరు తెలుసుకోవచ్చా? సీత. మీ పేరు? రామ్. మీరు ఏ కంపెనీ వర్క్ చేస్తున్నారు? విప్రో. మరి మీరు? ఇన్ఫోసిస్. అవునా, జస్ట్ మినిట్. ఇట్స్ ఓకే. హాయ్, ఐమ్ సీత. హాయ్, ఐఎమ్ రామ్. మా నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు, మీ ఫోటో పంపారు. మా అమ్మ కూడా ఫోన్ చేసింది, మీ ఫోటో కూడా పంపింది మ్యారేజ్ ప్రపోజల్ కోసం. నేను మీకు నచ్చానా? ప్లీజ్ చెప్పండి. హే, ఇదేంటి? నేను మీకు ముందే తెలుసా? నిజమా? అవును, ఆ రోజు మీకోసం వచ్చింది మీతో క్యాబ్ షేర్ చేసుకోవడానికి కాదు, మీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి. నేను మీకు ఒకటి చెప్పాలి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నా, ఈ రామ్ పెళ్లి చేసుకోబోయే సీత మీరే అని. కానీ నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, విని సీత. వద్దు, ఏం చెప్పొద్దు. నువ్వు చెప్పడానికి నేను వినడానికి మనకి జీవితకాలం టైం ఉంది. సీత, సీత సీత ఎక్కడా? హాయ్, వెళ్దామా? ఓకే. 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 గౌతమ్, శుభకరంగా ప్రేమతో మేము పెళ్లి పెట్టలేకపోతున్నాం. మరి మీరు?